అయ్యయ్యో అయ్యయ్యో తింగిరి బుజ్జి ఇప్పుడే కొంచెం నార్మల్ అవుతున్నాయి. అయిపోయింది నమ్మరు ఇవన్నీ చెప్తే. చూసారా వీడియో అయిపోయింది, బాల్ పడిపోయింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఒక క్రేజీ షార్ట్స్ వస్తుందండి, ఆల్రెడీ పెట్టేసి ఉంటాను, చూడకపోతే చూడండి. పెద్దలందరికీ నమస్తే అని మమ్మీ చెప్తుంది. వచ్చి కూర్చుంటావా అని అడిగింది సంజు. వచ్చి కూర్చుంది అనమాట, చెప్పకముందే. తింగిరి బుచ్చి ఇవి అయితే ఇలా ఉన్నాయండి. ఇప్పుడే కొంచెం నార్మల్ అవుతున్నాయి, పిలిస్తే రెస్పాండ్ అవుతున్నాయి. ఇప్పుడే కొంచెం బెటరు. సో మేబీ ఒక 10 డేస్లో సెటిల్ అవుతాయి అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా బయట నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా అరుస్తుంది. నేను బయటికి వెళ్ళి వస్తే మట్టికి తిడుతుంది, ఒక్కదాన్ని వచ్చావేంటానో మరి ఏంటో దానికి డీకోడ్ చేయటం నాకు రావట్లేదు. అయిపోయింది నమ్మరు ఇవన్నీ చెప్తే. చూసారా వీడియో అయిపోయింది, బాల్ పడిపోయింది. ఈరోజు వీడియో ఏంటంటే, మీ అందరూ అడుగుతుంటారు కదా అసలు ఎట్లా టైం స్పెండ్ చేస్తారు, ఏం పనులు ఎప్పుడు చేస్తారని చెప్పి సరదాగా ఇవాళ ఏం చేసామో షూట్ చేసామో చూసేయండి. ఇదిగోండి, ఇవైతే మొలకలు ఎత్తిన శనగలు అనమాట. వీటితోటి ఇవాళ కర్రీ చేస్తున్నాను. శనగల్ని తొందరగానే మొలకెత్తుతాయండి. ఒక నైట్ అంతా నానబెట్టేసి మనము రేపు నెక్స్ట్ డే కర్రీ చేసుకోవాలనుకోండి, నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మూట కట్టేస్తే ఆ తర్వాత రోజు కూర చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు వీటిని ఇవన్నీ చూస్తున్నారా ఇంత, దీనిలోకి మంచిగా గ్రేవీ రావటం కోసం ఒక ఆలు వేసుకుంటున్నానండి. అది మీ ఆప్షన్, ఆలు స్కిప్ చేయాలన్నా చేయొచ్చు, ఇంకా అది మీ చాయిస్, కానీ బాగుంటుంది. ఇలా కట్ చేసుకుని వేసిన తర్వాత ఒక 1 ఇంచ్ అల్లాన్ని జస్ట్ ఊరికి ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇది ఫ్లేవర్ కోసమేనండి, మళ్ళీ మనం తర్వాత తీసేస్తాము. ఇంకా దీన్ని కుక్కర్ పెట్టేసుకుని ఒక 4-5 విజిల్స్, మొత్తం శనగలు మంచిగా ఉడికేలాగా కుక్కర్ పెట్టేసుకోవాలి. అది కుక్కర్ అవుతూ ఉంటుంది కదా, ఈ లోపల నేను కూర కోసం అని చెప్పి ఇగోండి మనకి బీరకాయలు వచ్చినాయి, బీరకాయ ములక్కాయ కలిపి చేద్దామని చెప్పి ఇక్కడ కొంచెము తెల్లదోమ లాంటిది ఉందండి దాంట్లో. దాని మూలంగా ఇదిగోండి షేప్ చూసారు ఎట్లా అయిపోయినాయి. 2 పెద్ద కాయలు వచ్చినాయి, పొట్లకాయల టైపులో. ఇంకా ఇవి శుభ్రంగా బీరకాయ ములక్కాయ కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇందులోకి. అలాగే ఉల్లిపాయలు ఒక 2, ఒక ములక్కాయ ఉంది. సో ఇంతవరకు కట్ చేసేసుకుందాం. ముందు ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు కొంచెం జస్ట్ అట్లా ఇదిగోండి ఇట్లా పోపు పెట్టేసుకోవాలన్నమాట. ముందు పోపులోకి ఉల్లిపాయ ఒక 2, పచ్చిమిర్చి ఒక 5-6, ములక్కాయ, కరివేపాకు. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కారము మనం మామూలు కారం కంటే ఇందులో పచ్చిమిర్చి కారమే బాగుంటుంది. ముందు వేగనివ్వాలి, కొంచెం పసుపు వేసేసి మంచిగా ఇట్లా వేగనివ్వాలి. కొంచెం ఉల్లిపాయ అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి. చక్కగా అంతే అండి. నేను ఇంక ఇందులో ఏమి మసాలా లేను, జస్ట్ కారం కూడా కొంచెం వేస్తాను, పచ్చిమిర్చి వేసాను కనుక. ఇంకా దీన్ని లాస్ట్లో అవుట్పుట్ చూపిస్తాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఈ కొంచెం ముందు ఇట్లా మంచిగా ఒక మాదిరిగా మగ్గనివ్వాలి, తర్వాత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా అంతే అండి. ఉప్పు, కారం, మన సాంబార్ కారం ఉంటుంది కదా, అది మసాలా కారం అంటారు, కొంతమంది రకరకాలుగా పిలుస్తారు. అది వేసేసుకుని కొంచెం పాలు పోసుకోవచ్చు లాస్ట్లో, అంతే. ఇదిగోండి చక్కగా ఇట్లా ఆలు మెత్తగా అయిపోయింది కదా, దీన్ని కొంచెం ఆలుని అట్లా మనం మ్యాష్ చేసుకోవాలి. శనగల్ని ఏం కదిలించొద్దండి, జస్ట్ ఆలు వరకు అట్లా కొంచెం మనము ఏదన్నా పెట్టి ఫోర్క్ పెట్టి నొక్కేస్తే అట్లా మెత్తగా అయిపోతాయి. చేత్తోటైనా ఆరిపోతే కొంచెం అట్లా వేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి తీసుకుని. నేనైతే ఇలా చేసేస్తానండి, సరిపోతుంది. ఇదిగోండి చూసారా, చక్కగా సింపుల్గా అట్లా మ్యాష్ చేసేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు దానిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం.
ఇదిగోండి మందుపట్టి మూకుడు ఏదైనా తీసుకుని దానిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని జస్ట్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే మీడియం సైజులో ఉల్లిపాయలు ఒక 2 అండి. చక్కగా వీటిని సన్నగా చాప్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసి మంచిగా వీటిని వేగనివ్వాలండి. ఇదిగోండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇక్కడ ఒక 3 టమాటోస్ అండి. 3 టమాటోస్ మీడియం సైజువి కొంచెం ఇట్లా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇంకా దీన్ని కొంచెం ఉప్పు వేసుకుని మంచిగా మగ్గనివ్వాలి. మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా మగ్గనివ్వాలి. చాలాసేపు పడుతుంది, అంటే ఒక 5-6 నిమిషాలు పడుతుందండి. సిమ్లో ఉంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం చూస్తున్నారా, జస్ట్ నేను ఎంత పట్టుకున్నా అంత పంచదార, రుచికి తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే చక్కగా మంచిగా అవుతూ ఉంటుంది. దీనిలోకి కొంచెం కారం, ఒక టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ అయితే 3/4 టేబుల్ స్పూన్ అనుకోండి. కొంచెం జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూను. ఇదిగోండి ఇది చోలే మసాలా, అది మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. చోలే మసాలా ఒక్కొక్కసారి ఒకలాగా చేస్తానండి. ఇవాళ అయితే ఇట్లా చోలే మసాలా వేసి చేస్తున్నాను. చక్కగా ఈ మసాలాల ఫ్లేవర్ అంతా కూడా మంచిగా పట్టే వరకు వేయించుకోవాలి. ఈ టైంలో ఇదిగోండి పచ్చిమిర్చి మా వారు ఇట్లా తీసుకుని తింటారనమాట, అందుకని కొంచెం ఇట్లా జస్ట్ మధ్యలోకి తుంపేస్తాను. టైం ఉంటే కనుక ఆయిల్లో వేయించేసి ఉప్పు చల్లిస్తాను. ఇంక ఇప్పుడు క్విక్గా చేయాలి కనుక ఇట్లా వేసేస్తున్నాను. ఫ్లేవర్ వస్తుంది, ఫ్లేవర్ దిగుతుంది, చాలా బాగుంటుందండి. కావాల్సిన వాళ్ళు అలా తీసుకుని ముక్కలాగా తినొచ్చు. కొంచెం అట్లా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఈ శనగలను అనేది వేసుకోవాలి. శనగలు ఇట్లా మంచిగా ఉడికేటట్టే చూసుకోవాలండి. ఇంక ఇప్పుడు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలండి. మన కూర అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి లాస్ట్లో కొంచెం అట్లా ఏమీ వేయలేదు ఇందులో, జస్ట్ ఉప్పు కారం మసాలాలు ఏమీ ఉండవండి వీటిల్లో. అట్లా కమ్మగా బాగుంటుంది అన్నమాట కూర. ఇంకా జస్ట్ అది అలా పాలు వేడెక్కగానే గ్యాస్ ఆఫ్ చేసేయటమే. చక్కగా భలే టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇట్లా కలగలుపు కూరలు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇక అసలు ఇది చాలా చాలా ఇష్టం అండి. అంటే అటు ఇప్పుడు మనం పూరీ కూర చేసుకున్నాం, హెవీగా తింటున్నాం కదా, సో లంచ్కి ఇట్లా లైట్గా అనమాట, ఇట్లా బ్యాలెన్స్గా తినడం సో కొంచెం బాగుంటుంది పొట్టకి. ఇదిగోండి చక్కగా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తే మనకి కొంచెం గట్టి పడుతుందండి. మాకు కొంచెం ఇట్లా లూజ్గా ఉంటేనే ఇష్టం. ఎవరి చాయిస్లో వాళ్ళకు ఉంటాయి కదండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ కొంచెం ఇట్లా కూరలాగా ఇష్టం అనుకుంటే నీళ్లు పోసేటప్పుడు కొంచెం చూసి తక్కువ వేసుకోండి. మీ ఫ్యామిలీ ఎలా ఇష్టపడతారో అట్లా. ఇంకా ఫినిషింగ్ టచ్ కొద్దిగా అప్పుడే కోసుకొచ్చిన కొత్తిమీర. ఇంకా అంతే అండి, గ్యాస్ ఆఫ్ చేసాను. అలా మూత పెట్టేసి ఉంచాలి. మనం ఏ కూరకైనా కూడా చక్కగా అలా కొత్తిమీర వేసామంటే ఎమ్మట అట్లా మూత పెట్టేసి ఉంచామనుకోండి చక్కగా సెట్ అవుతుంది అన్నమాట. ఇంకా పూరి అయితే ఏమి సింపుల్గా మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయలేదండి, సింపుల్ పూరి. నేను మరీ పెద్ద చేయనండి పూరి, చిన్న మూకుడులోకి కొంచెమే ఆయిల్ పోసి పెడతాను, అందుకని చిన్న చిన్న పూరీలు చేస్తాను అన్నమాట. 3 తినేవాళ్ళు 4 తింటారు అవసరమైతే. ఇది గోధుమ పిండిలో ఏమీ వేయలేదండి, జస్ట్ కొంచెం చిటికెడు ఉప్పు వేసి కలిపాను వాటర్ తోటే. ఎక్స్ట్రా పిండి మిగిలితే సాయంత్రానికి చపాతీకి ఉంటుంది. అది ఒకసారి ఒక 4-5 చేసి పెట్టుకుంటే చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది. పూరికి చాలామంది పూరి పిండి వాడతారు కానండి, గోధుమ పిండితో చేసుకుంటే సేఫ్ ఎప్పుడైనా కానీ. పూరి పిండి కూడా అది మైదా పిండి కంటే ముందు స్టేజ్ అనుకోండి. అది గోధుమ పిండితో చేస్తే ఏంటంటే అసలు కొంతసేపు ఆగిన తర్వాత అయినా కానీ పూరి అది సాగదన్నమాట. అది లాక్కుని పీక్కుని తినాల్సిన పని ఉండదు. అంటే లేదంటే వీడియో అనేటప్పటికి బుస్ అంటాయి కదా. ఈ పూరిని ఆ పూరి నొక్కుద్ది అనమాట ఇప్పుడు. అయ్యయ్యో
స్క్వేర్లో చేయాల్సిందే ఒకసారి ఊరికే చూపించడానికి. ఇటు పక్కన పంచదార మిస్ అయిందంట సంజమ్మకి. మాకైతే పక్కన ఆనియన్ పెట్టుకుంటాము. సంజు నేను కూడా తింటాను అనుకోండి పంచదారతో ఒక పూరి, కాకపోతే అది లాస్ట్లో కొంచెం, జస్ట్ ఎక్కువేం కాదు, ఒక 2 బైట్స్కి. డాడీ ఏమో అటు పక్కన మిక్కింది. అది నాకు యాక్చువల్గా హెల్పర్ రావట్లేదు అనమాట ఒక 15 డేస్ నుంచి. ఇంకా చుక్కలు అంటే చుక్కలు ఒక పాట వేసుకోవచ్చు అట్లా ఉందన్నమాట. మా షాప్లో అలవేలు వచ్చి ఏదో ఇల్లు ఊడిసి గిన్నెలు దోమ పెడుతుంది, కానీ ఇంకా మిగిలిన పనులు బోల్డ్ అన్నీ ఉంటాయి అది కదండి. అన్నీ సర్దుకొని బట్టలు గిట్టలు ఇవన్నీ. సో అవన్నీ పక్కన పెడితే హోమ్ డెకార్లో కూడా కొన్ని షార్ట్స్ ఫుల్ వీడియో తీసాము. ఇంటికి వచ్చేసరికి 7:30 ఆ టైంలో ఇంటికి వచ్చామండి. ఇంకా వచ్చినాక వీటికి ఫుడ్ అవి పెట్టుకునేవి అవి తీయలేదు. అవంతా అయిపోయినాక కూర్చుని ఇప్పుడు ఇంట్రడక్షను ఏంటి పాటు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అలా జరిగింది. సో ఈ వీడియోలో రెసిపీస్ మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. మిగిలినవి జస్ట్ మోటివేషనల్గా అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.